వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత 200 కోట్ల పరిహారం సీఎం చంద్రబాబు నేడు పంపిణీ చేయనున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తొలి విడతలో 2560 కుటుంబాలకు 318 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి 11 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సర్వేలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పైసా కూడా పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని ప్రకటించుకుందని మంత్రి విమర్శించారు. ప్రకాశం ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం చేసేటువంటి వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 200 కోట్ల రూపాయలు దాదాపుగా 1600 మంది నిర్వాసితుల కుటుంబాలకి ఈరోజు అందజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిర్వాసితుల గ్రామాలకు సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. అంటే వాటన్నిటినీ కూడా పరిశీలించి పరిష్కరించడానికి 11 గ్రామాల్లో కూడా జిల్లా ఉన్నతాధికారులతో 11 కమిటీలు ఆల్రెడీ గ్రామాల్లో సర్వే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 4 కాలనీలకు సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా 100% పూర్తయ్యాయి. మిగిలినటువంటి 3 కాలనీల్లో కూడా మిగిలిన బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ వెలుగొండకు సంబంధించిన నిర్వాసితులు కూడా న్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిజంగా 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ పార్టీ ఆ రోజే ఆ యొక్క 900 కోట్ల రూపాయలు ఆ రోజే చెల్లించుంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ యొక్క నిర్వాసితుల యొక్క సంక్షేమం కూడా అంతే ముఖ్యంగా ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక స్థితిలో కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా.